ప్రధానితో పాటు అక్కడున్న లక్షలాది మంది యోగాసనాలు వేస్తున్న లైవ్ దృశ్యాలు విశాఖ నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఒక 20 నిమిషాలకు పైనే ఈ యోగాసనాలు వేస్తారు. అనేక దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 175 దేశాల్లో యోగా చేయడం అనేది ఒక సాధారణ విషయం ఎంత మాత్రం కాదు అన్నారు. యోగా అనేది మానవత్వాన్ని పెంచే ఒక ప్రక్రియ అన్నారు మోదీ. గడిచిన 10 సంవత్సరాలలో కోట్లాది మంది జీవితాల్లో ఈ యోగా వెలుగులు నింపింది అన్నారు. మారుమూల పల్లెల్లో సైతం యువకులు యోగాను అనుసరిస్తున్నారన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవాలను విశాఖ నుంచి లైవ్ లో చూస్తున్నాం. బరాబర్ దూరి పర్ రఖే, కాళ్ళను భుజ సమానంగా ఉంచండి. हाथों को सामने से कंधों के बराबर लेके आइए. చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకొరండి. శ్వాస छोड़ते हुए कमर को राइट साइड घुमाइए. శ్వాస వదులుతూ నడుము కుడివైపు తిప్పండి. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. श्वास छोड़ते हुए कमर को लेफ्ट साइड घुमाएंगे. श्वास వదులుతూ నడుము ఎడమవైపు తిప్పండి. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास के साथ. మరొకసారి అభ్యాసం చేద్దాం. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति पे लेफ्ट साइड घूमिए, ఎడమ వైపు తిప్పండి और श्वास వదులుతూ सामान्य स्थिति को రండి और చేతులను కిందకి తీసుకురండి. अब हम घुटना चालन क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు మాకాలు క్రియ చేద్దాం. हाथों को सामने से कंधों के बराबर लेके आइए. हथेलियां नीचे रहे. చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకురండి. అరచేతులు కింద వైపు ఉండాలి. श्वास छोड़ते हुए घुटनों को मोड़िए, कुर्सी जैसे बैठ जाइए. श्वास వదులుతూ మాకాలు బెండు చేయండి, చేరులాగా కూర్చోండి. श्वास भरते हुए 2015లో ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధాని మోదీ 35 నిమిషాల పాటు 21 యోగాసనాలు వేశారు. 84 దేశాలకు చెందిన ప్రతినిధులు అప్పట్లో ఈ యోగా మహోత్సవంలో పాల్గొన్నారు. మొత్తం మీద నాటి యోగా కార్యక్రమంలో దాదాపుగా 36,000 మంది ప్రధానితో పాటు యోగాసనాలు వేశారు. ఇక 2016లో ప్రధాని మోదీ చండీగఢ్లోని క్యాపిటల్ కాంప్లెక్స్ లో ముందుండి ఈ యోగా డేలో పాల్గొన్నారు. మోదీతో పాటు 30,000 మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. ఆ తరువాతి సంవత్సరం 2017లో లక్నోలోని రామాబాయి అంబేద్కర్ మైదానంలో ప్రధాని మోదీ యోగా డే ఉత్సవాలలో పాల్గొన్నారు. 51,000 మంది ఔత్సాహికులు ప్రధాని మోదీతో కలిసి ఆ రోజు ఆసనాలు వేశారు. ఇక 2018లో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రధాని మోదీ యోగా డే ఉత్సవాలలో ముందు నిలిచారు. డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 50,000 మంది వాలంటీర్లతోటి కలిసి యోగాసనాలు వేశారు. యోగా ఫర్ పీస్ అనేది నాటి థీమ్. ఇక 2019లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. యోగా ఫర్ హార్ట్ థీమ్ తోటి ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించారు. 40,000 మందితో కలిసి ప్రధాని మోదీ ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు.